జనగణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామంలో జరుగుతున్న జనగణన 2027 ప్రక్రియను తహసీల్దార్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ 1881 సంవత్సరం నుంచి ప్రతి 10 సంవత్సరాలకొకసారి జనగణన నిర్వహిస్తున్నారని తెలిపారు. కోవిడ్ కారణంగా ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం 16వ జనగణన చేపడుతున్నామని పేర్కొన్నారు. సర్వేలకు భిన్నంగా జనగణన చట్టబద్దంగా నిర్వహించే ప్రక్రియ అని, ఇందులో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ వివరాలను ఇవ్వాలని, ఎవరు సమాచారాన్ని దాచకూడదని స్పష్టం చేశారు. జనగణనను 2 దశల్లో నిర్వహిస్తామని తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి దశగా హౌస్ లిస్టింగ్ నిర్వహించి ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నలపై వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఇందులో నీటి కనెక్షన్, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్, ఫోన్, ఇంటర్నెట్, తరచుగా వినియోగించే ఆహార ధాన్యాలు వంటి అంశాలను నమోదు చేస్తారని తెలిపారు. మొత్తం 33 ప్రశ్నల ద్వారా గృహ వివరాలను సేకరించి డిజిటల్ రూపంలో భద్రపరుస్తామని పేర్కొన్నారు. నాకు ఒక కొడుకు పెళ్ళయింది, వాళ్ళిద్దరు ఆ ఇంట్లో వేరే అనుకుంటుంది, మేమిద్దరం ఇంట్లో ఉంటున్నాము. చిన్న కొడుకు లేదు, మాకు సరిపోవడం లేదు. అంటే ఆయన బాధ్యత వాళ్ళు వేరే అనుకుంటారు, అక్కడ వాళ్ళు వేరే అనుకుంటారు. తర్వాత ఇవ్వండి కానీ ఇప్పుడే వాళ్ళే అది చూస్తున్నారు, ఎంతమంది ఏమేమి ఉన్నాయి, టాయిలెట్ ఎలా, లాట్రిన్ ఎలా, అట్లాంటి మొత్తం కులం ఏంటి అది అడుగుని యాప్లో పెడతారు, కొట్టేస్తారు మొత్తం అంతే. మాత్రం దీని పరంగా ఏం పోదు, దీని పరంగా ఏం రాదు మనకి. తర్వాత చూసుకుంటారు. కానీ ఉన్న సమస్య మీరు తెలుసుకున్నారు కానీ సర్పంచ్ గారికి